Hi guys, welcome to the JCX Movie Talks. ఓకే, కమింగ్ టు అవర్ మూవీ అప్డేట్స్. ఈ వారం చాలా మంచి మూవీ అప్డేట్స్ ఉన్నాయి. మీకే మూవీ అప్డేట్ చాలా బాగా నచ్చిందో లాస్ట్లో కామెంట్ చేయండి అండ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, గోయింగ్ టు ది మూవీ అప్డేట్స్. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఏజెంట్, అదే మన అయ్యగారి నెంబర్ 1 ఏజెంట్ మూవీ అనేది సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది March 14th. ఓకే, ఈ మూవీ అయితే నేను చూడలేదు ఇప్పటివరకు. ఓకే, 14th రోజు చూసి నా రివ్యూ అయితే అప్లోడ్ చేస్తాను. సారీ, కొంచెం లేట్ అయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆ మూవీ చూడాలంటే మినిమం డిగ్రీ చేసి ఉండాలి. సో ఐఎమ్ డిగ్రీ కంప్లీటెడ్ రీసెంట్లీ, దట్స్ వై. ఓకే, అండ్ రమణ రాఘవ అండ్ ఆల్సో స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్ ఇన్ March 14th. అండ్ ధృవ విక్రమ్ న్యూ మూవీ ఒక పోస్టర్ అయితే, ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది. దట్ ఈస్ ద పోస్టర్ ఈస్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి పోస్టర్ ఎలా ఉంది. ఓకే, లిటిల్ బిట్ ఇంట్రెస్టింగ్ అండ్ వైలెన్సింగ్. చూద్దాం మూవీ ఎలా ఉంటుందో ఏదో. ఓకే, హాలీవుడ్ నుండి అయితే మన అవెంజర్స్ అప్కమింగ్ అవెంజర్స్ మూవీ ఫిలిమ్స్ యొక్క రన్ టైమ్ అయితే మనకు వచ్చేసింది. అవెంజర్స్ డూమ్స్ డేస్ 2.5 hours అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్ 3 hours. ఈ రెండింటి ఒక మూవీస్ యొక్క రన్ టైమ్ అయితే రూస్ బ్రదర్స్ అయితే రివీల్ చేశారు. అండ్ నెక్స్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ యొక్క రన్ టైం అయితే బయటకు వచ్చింది. 3 hours 12 minutes అయితే ఈ మూవీ అయితే రన్ టైం అయితే ఉండబోతుంది. అండ్ గుడ్ న్యూస్, పవన్ కళ్యాణ్ గారు హరిహరం వీరమురళి షూటింగ్లో అయితే పాల్గొంటున్నారు. లాస్ట్ ఈ మంత్లో 10 days షూటింగ్కి అయితే డేట్లు అయితే ఇచ్చారు. ఈ మంత్ హరిహరం వీరమురళి షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ అల్లు అర్జున్ అండ్ అట్లీ కాంబినేషన్లో మూవీ అయితే రాబోతుంది. సన్ పిక్చర్స్ వాళ్ళు అయితే ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఈ మూవీలో శివకార్తికేయన్ అండ్ రజనీకాంత్ గారు అయితే ఈ మూవీలో ఉండబోతున్నారు. చూద్దాం. రజనీకాంత్ గారు అయితే కూలీ అండ్ జైలర్ 2 మూవీస్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీ షూటింగ్లో అయితే జాయిన్ అయిపోతున్నారు. ఓకే, ఇంట్రెస్టింగ్ క్యాస్టింగ్. చూద్దాం. అండ్ మీరు అనుకుంటున్నారు అట్లీ అండ్ సల్మాన్ ఖాన్ మూవీ ఏమైందని. ఆ మూవీ అయితే షెల్ అయిపోయింది బికాస్ ఆఫ్ హై బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆ మూవీ అయితే షెల్వ్ అయిపోయింది, డ్రాప్ అయిన అట్లీ గారు. అండ్ నెక్స్ట్ చిరంజీవి మూవీ అయిన విశ్వంబర మూవీ అనేది మేలో రావడం లేదు బికాస్ ఆఫ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ అనేవి పెండింగ్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ మన SSMB 29 నుండి అయితే ఒక మూవీ సెట్ పిక్ అయితే లీక్ అయింది. ఆ మూవీ సెట్, దిస్ ఈజ్ ద మూవీ సెట్. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ రీసెంట్గా నాని యొక్క ద ప్యారడైజ్ మూవీ చూసారా, మ్యూజిక్ కూడా గుద్దాలు ఉంది. ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మన అనిరుద్ధ్ బక్కోడు. అనిరుద్ధ్ రవిచంద్రన్ ఆ మూవీకి 15 కోట్ల బడ్జెట్ రెమ్యునరేషన్ అయితే తీసుకుంటుండు ది ప్యారడైజ్ ఫిల్మ్కి. ఓకే, మాస్ జాతరనే ఉంటుంది ఈసారి అయితే ప్యారడైజ్లో, చూద్దాం. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ సాయి తరుణ్ తేజ్ యొక్క న్యూ మూవీ శంబాల ఏటిగట్టు బడ్జెట్ ఈస్, ఒకసారి ఎక్స్పెక్ట్ చేయండి ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నాను. ఒక 5 seconds టైం ఇస్తాం. 1 2 3 4 5. సాయి తరుణ్ యొక్క శంబాల ఏటిగడ్డి యొక్క బడ్జెట్ 125 crores. ఎస్ గైస్, 125 crores. ఓకే, చూద్దాం ఈ మూవీ ఎలా ఉంటుంది ఏంటో. మూవీ అయితే ఫస్ట్ లుక్ అయితే బాగుంది, దాన్ని ఆ ఎక్స్పెక్టేషన్స్ తోటి రీచ్ అయితే మాత్రం మూవీ మాత్రం కలెక్షన్స్ అయితే రాబట్టగలుగుతుంది, చూద్దాం. అండ్ నెక్స్ట్ మన విజయ్ గారి యొక్క మూవీ అయిన జననాయకన్. విజయ్ గారి అయితే పోర్షన్ అయితే ఈ ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఎండింగ్ వీక్లో వరకు అయితే కంప్లీట్ అయిపోతుంది. విజయ్ గారి బర్త్డేకి అయితే స్పెషల్ ట్రీట్ అయితే ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి మూవీ అయిన ఓజీ మూవీకి పవన్ కళ్యాణ్ అయితే ఏప్రిల్లో డేట్లు అయితే ఇచ్చారు.
ఈ మూవీ టీం అయితే ఏప్రిల్లో షూటింగ్కి రెడీ అవుతుంది. అండ్ ఆఫ్టర్ మెగాస్టార్ చిరంజీవి అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఒక మూవీ అయితే రాబోతుంది. చిరంజీవి గారు అయితే దీనికి 90 days షూటింగ్ డేట్స్ అయితే ఇచ్చారు. టీం వాళ్ళైతే మే ఎండింగ్ వరకు అయితే మన షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అక్టోబర్ వరకు అయితే షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకొని 2026 సంక్రాంతికి అయితే రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, ఇది కూడా సేమ్ మన ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అదే టైప్ ఉంటుందని అప్డేట్ అయితే వస్తుంది, చూద్దాం. అండ్ నెక్స్ట్ దేవర పార్ట్ 2. కొరటాల శివారు అయితే స్టోరీలో కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు పార్ట్ 2. దానికి కొంచెం టైం అయితే పడుతుంది. మే ఆర్ జూన్ వరకు అయితే స్క్రిప్టింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత స్క్రిప్ట్కి తగ్గట్టు లొకేషన్స్ అండ్ వాటికైతే హంటింగ్కి అయితే వెళ్ళిపోతారు. మేబీ ఇయర్ ఎండింగ్ వరకు దానికో ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈలోపు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్మోస్ట్ వార్ 2 ఫినిష్ చేస్తారు. దాని తర్వాత ప్రశాంత్ నీల్ గారి షూటింగ్లో పాల్గొంటారు. దాని తర్వాత దేవర షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మేబీ నెక్స్ట్ ఇయర్ 2027లో మనం మూవీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు దేవర పార్ట్ 2. అండ్ ఆఫ్టర్ నెక్స్ట్ జైలర్ 2లో అయితే ఒక బాలీవుడ్ యాక్టర్ అయితే ఉండబోతున్నారని న్యూస్ అయితే వస్తుంది, చూద్దాం. అండ్ ఫస్ట్ షెడ్యూల్ అయితే 14 days చెన్నైలో అవుతుంది. సెకండ్ షెడ్యూల్ కేరళలో. రవితేజ అండ్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో ఒక మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీకి రవితేజ గారు 60 to 70 days షూటింగ్ అయితే ఉండబోతుంది. ఓకే గైస్, దిస్ ఈజ్ ద మూవీ అప్డేట్స్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, కామెంట్ చేయండి. ఒకవేళ నేను ఏదో ఫస్ట్ టైం ఇది, మీరు ఇంకెలా చెప్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం. ఓకే, గివ్ ద ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ న్యూస్.